మరి ఈ ప్రభుత్వంలో ఒక వారం 10 రోజుల క్రితం అమలాపురంలో, మచిలీపట్నంలో పాలకొల్లు కేంద్రంగా స్పూరియస్ లిక్కర్ వెళ్తుందే. మీ ప్రభుత్వంలో అధికారులే పట్టుకున్నారే. మురి ఎవరిని తీయాలి ఇప్పుడు? ఈ ప్రభుత్వంలో ఆ కార్యం జరుగుతున్నప్పుడు ఈ ఉరి ఎవరికి తీయాలి? తెలుగుదేశం నాయకుడే అందులో ఉన్నాడో గుర్తిస్తారా? తీయండి. మరి గంజాయి గురించి మాట్లాడారు. గంజాయి సాగును అరిగట్టారంట. అంటే గతంలో తమరు చేశారా గంజాయి సాగు? గంజాయి సాగు జరగట్లేదని మీరు చెప్తున్నారు. కరెక్ట్. గంజాయి హైటెక్. ఇవాళ పొద్దున్నే పేపర్ చూశాను నేను. చాక్లెట్ రూపంలో గంజాయిని పట్టుకున్నారు విజయవాడలో. అంటే మీరు టెక్నాలజీని వాడి గంజాయిని అమ్ముతున్నారు. ఈ ప్రభుత్వమే కదా. మరి దీనిలో ఎవరిని తీయాలి ఉరే? దీనిలో ఎవరిని తీయాలి ఉరే? ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? మీరు మాటల వరకే తప్ప చేతల్లో ఎక్కడా కూడా ప్రజల అవసరాలకు కానీ ప్రజలకు సంబంధించిన అంశాల మీద కానీ చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు అధికారం కోసం ఎన్ని అబద్దాలైనా ఆడేస్తారు. అబద్దాన్ని ఎక్కడ అదుపు లేక మాట్లాడతారు. నేను అడుగుతున్నా, బుచ్చే చౌదరి గారు, మీకు వయసు పెరిగింది, ఆశ కూడా పెరిగింది. చివరి కాలంలో మంత్రి చేయాలనో లేదా ఇంకో ఏదో పదవి చేయాలనో కోరిక పెరిగింది. కానీ ఇంతకాలం మీరు పోషించారు కదా పెద్ద మనిషిని, ఆ భాషని ఉరి తీయటానికి మీకేమీ న్యాయమూర్తులు కాదు. ఉరి తీయటానికి అంటే నింద వేసేయచ్చు. ఏ బ్రాండ్ ఉంది? మీరు ఎందుకు అమ్మారు? మీరు జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్టోబర్ వరకు అదే పాలసీని ఎందుకు కొనసాగించారు? స్పూరియస్ లిక్కర్ అంటున్నారు. ఏ డిస్టిలరీలో తయారైంది? ఆ డిస్టిలరీని ముయ్యండి. ఎన్ని డిస్టిలరీలు మూసారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్టిలరీస్ పెట్టాడా? ఆయన ఏమైనా ముందు తయారు చేశాడా? అంటే ప్రజలకు చెప్పేస్తే నమ్మేస్తారు కనుక నీ ఇష్టానుసారం ప్రచారం చేశారు. జే బ్రాండ్ అంట. ఏ బ్రాండ్? భూమి ఎవరు తెచ్చారు? నీవే కదా. ప్రెసిడెంట్ మెడల్ ఎవరు తెచ్చారు? మీరే కదా. ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం అంటే ప్రజలకు ఆశ చూపి 99 రూపాయలకు వస్తుంది. నిప్పు తాగి వాడు 2 నిప్పులు తాగండి తొందరగా. ఇవాళ చెప్తున్నాను పాత్రికేయ మిత్రులారా, మీ ద్వారా ప్రజలకి, ఈ ప్రభుత్వం ప్రజల్ని మద్యం మత్తులో ఉంచి ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి, వాస్తవం ఇది, గతంలో మరణాలు జరగలే నింద. గతంలో ఆయన అన్నారు, పెద్ద ఆయన 30,000 మంది మహిళలు వాలంటీర్ల ద్వారా వేరే మార్గానికి వెళ్ళిపోయారన్నారు. ఆ పదం వాడటానికి ఇష్టం లేదు నాకు. ఏది మరి సంవత్సరం 13 నెలలు అయింది. బాధ్యత కలిగినటువంటి పదవి, నాకు పదవి ఇవ్వండి నేను మారుస్తానన్నారు, ఇచ్చారు. ఏరి వాళ్ళు? ఏ వాలంటీరు ఏ మహిళని సైడ్ ద్వారా అంటే ట్రాక్ తప్పించాడు, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందన్నారు. మరి ఇది ఎక్కడుంది? అంటే మీ అవసరానికి మాట్లాడేస్తారు.